నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్య అంశాలు. కోరం లేక వాయిదా పడిన తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు. జాయింట్ కలెక్టర్ శుభం మన్సాల్ వెల్లడి. ఎన్నిక జరిగి ఉంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచేవారన్న ఎమ్మెల్యే శ్రీనివాసులు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వసంత పంచమి సందర్భంగా వివిధ ఆలయాల్లో సరస్వతి పూజలు, సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు, బీజాక్షరాలు దిద్ది విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టిన చిన్నారులు. రథసప్తమి వేడుకలకు ముస్తాబైన సప్తగిరులు. సప్తవాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్న కోనేటి రాయుడు. గ్యాలరీల్లోనే భక్తులకు నిరంతరాయంగా అన్న పానీయాలు సరఫరాకు ఏర్పాట్లు. 3 రోజుల పాటు సర్వదర్శనం స్లాట్ టోకెన్లు రద్దు. తిరుపతి, చిత్తూరు జిల్లా కలెక్టరేట్లలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలకు పోటెత్తిన అర్జీదారులు. అర్థవంతంగా సమస్యల సత్వర పరిష్కార దిశగా కృషి చేయాలని అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్లు. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ మృత్యుంజయ స్వామివారి సన్నిధానం వద్ద వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని దేవస్థాన అధికారులు, ప్రధాన అర్చకులు ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి వాయులింగేశ్వర దివ్యక్షేత్రంలో సోమవారం విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. జన్మనిచ్చిన తల్లి ఒడిలో నుంచి చదువుల తల్లి సరస్వతి ఒడిలోకి పయనించే ప్రయాణంలో భాగంగానే ఈ అక్షరాభ్యాసాన్ని నిర్వహిస్తారు. అక్షరాభ్యాసం సవ్యంగా జరిగితే ఆ పిల్లల యొక్క భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుందని పండితులు అర్ధగిరి స్వామివారి ఆలోచనలో భాగంగా పిల్లలందరి చేత ఓం నమ శివాయ, సిద్ధాయ నమః అనుకుంటూ అక్షరాభ్యాసం ప్రారంభించారు. అక్షరాభ్యాసం చేసిన పిల్లలందరికీ తల్లి జ్ఞానప్రసూనాంబికాదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల చల్లని దీవెన ఉంటుందని తెలిపారు. పిల్లలందరూ అద్భుతంగా చదువులను పూర్తి చేయాలని, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు శక్తినిస్తుందని తెలిపారు. తల్లి జ్ఞానప్రసూనాంబిక అంటే జ్ఞానాన్ని అందించే తల్లి జ్ఞానప్రసూనాంబిక అని, ఆ తల్లి ఒడిలోనే అక్షరాభ్యాసం ప్రారంభించడం శుభపరిణామమని తెలిపారు. పిల్లలందరూ ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్షించారు. పిల్లలకు తల్లిదండ్రులు కూడా చదువుపై శ్రద్ధ సాగే విధంగా చదివితే పిల్లలకు భవిష్యత్తు బాగుంటుందని తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో మంగళవారం ఉదయానికి ఎన్నికల అధికారి వాయిదా వేశారు. ఎన్నిక జరిగి ఉంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచేవారని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. వాళ్ళల్లో ఉండే కార్పొరేటర్లు అందరూ కూడా ఆబ్సెంట్ అయిపోయారు. ఒక 13 మంది 14 మంది వచ్చారు. వాళ్ళు వచ్చి ఉంటే ఈరోజు డిప్యూటీ మేయర్ ఎన్నిక కోరం ఉండేది, సజావుగా సాగేది, ఎవరు గెలిచేది అని కూడా తెలిసిపోయేది. ఈరోజు వాళ్ళు రాలేదు. ఎన్నిక వాయిదా పడిందని కూడా తెలియజేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఎన్డీఏ కూటమి కిడ్నాప్లు, దౌర్జన్యాలు, గూండాయిజాలు ఇవన్నిటికీ అలవాటు లేదు. ఇంతవరకు చరిత్రలో కూడా లేదు. ఎక్కడ కూడా ఒక కేసు కూడా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులకు, వాళ్ళ ఎమ్మెల్యేలకు, వాళ్ళ అధికారులకు అర్థం పెట్టుకొని ఇష్టారాజ్యంతో చేపించి అధికారులు కూడా సస్పెండ్ అయ్యారు. కార్పొరేట్ వాళ్ళ రాజకీయ నాయకులు తెలుసు, అధికారులకు తెలుసు, మీకు ఇంకా బాగా తెలుసు. సాక్షాత్తు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారిని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రచారం చేసుకుంటూ కూడా చేయనిచ్చలేదు. యుగలంలో నాయకుడు చేస్తానంటే చేయనిచ్చలేదు. పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టించారో దేశమంతా, ప్రపంచమంతా చూశారు. అన్నీ రెచ్చిపోయి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు బడుగు బలహీన వర్గాలు పైకి తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు అన్నీ వదులుకొని జీవితాన్ని కూడా పణంగా పెట్టి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఎన్డీఏ రాష్ట్ర దేశంలో మోదీ గారితో జత కలిపి అనుభవశాలి చరిష్మా కలిగిన నాయకుడు రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే 164 నియోజకవర్గాలు సాధించిన ఘనత ఎన్డీఏ కూటమిది అనేసి కూడా మరొకసారి తెలియజేస్తారు. వాస్తవానికి 2021వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో 50 డివిజన్లకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 49 కార్పొరేటర్ల స్థానాలను గెలుచుకుంది. టీడీపీ ఒకే ఒక కార్పొరేటర్ స్థానాన్ని గెలుచుకుంది. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులను అడ్డం పెట్టుకుని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను నామినేషన్ కూడా వేయనివ్వని పరిస్థితిని సృష్టించి ఏకగ్రీవాలు చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. అయితే ఎన్డీఏ కూటమిలోకి 5 మంది కార్పొరేటర్లు ఎన్నికల ముందు చేరారు. కాగా ఇరు పార్టీలు కార్పొరేటర్లను క్యాంపులకు తరలించాయి. వసంత పంచమి సందర్భంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సరస్వతి యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరై సరస్వతి యాగాన్ని ప్రారంభించారు. ముందుగా ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సుమారు 500 మంది చిన్నపిల్లలచే ఈవో పెంచల కిషోర్, ఎమ్మెల్యే మురళీమోహన్లు అక్షరాభ్యాసం చేయించారు. ఆలయ ఆస్థాన మండపంలో నిర్వహించిన సరస్వతి యాగం కార్యక్రమంలో ఉన్నత విద్యలు చదువుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 10వ తరగతి విద్యార్థులకు ఆశీర్వచనం చేయించి వారి భవిష్యత్తు బాగుండాలని, సమాజానికి మంచి జరగాలని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు స్వామివారి ఫోటోతో కూడుకున్న ప్యాడ్, పెన్ను, స్వామివారి విభూతి, సరస్వతీదేవి యాగంలో ఉంచిన కంకణాలు విద్యార్థులకు అందజేశారు. సరస్వతి కటాక్షాన్ని పొంది విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉంటూ సమాజానికి మంచి చేయాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ తెలిపారు. ఈ కార్యక్రమం సుమారు 35 సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరిగిందన్నారు. విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. విద్యార్థుల పట్ల ప్రభుత్వం, పాలకులు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించగలిగితే విద్యార్థుల్లో ఉండే ప్రతిభ వెలుగులోకి వస్తుందని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈరోజు ఈ ఆశీర్వాదం, ఈ పెద్ద ప్రాణి ఇవ్వడం వల్ల మీరందరూ కూడా మీ తల్లిదండ్రుల యొక్క కష్టంతో ఇక్కడ చదువుతున్నారు. అందరూ కూడా చాలా వరకు మధ్యతరగతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పెంచల కిషోర్ గారికి, విద్యాశాఖ ఉన్నతాధికారులకి, ఉపాధ్యాయులకి పేరు పేరున నమస్కారం. సైలెంట్ ఉండాలమ్మా. ఎప్పుడైతే విద్యావంతంతో సమాజం నిండిపోతుందో ఈ దేశంలో మనం చూసాం. అభివృద్ధి చెందిన దేశాలు చూసాం, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో భారతదేశంలో కేరళను చూసాం. కేరళ ఎందుకు అన్నింటి అగ్రగామిగా ఉందంటే బాగా చదువుకున్న ప్రయోజనం చేయాలి, విద్యాశాఖ పెరిగింది కాబట్టి. అట్లాగే మన ప్రాంతంలో కూడా ముఖ్యంగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలందరూ ప్రయోజనం కావాలి, వాళ్ళ జీవితం సార్థకత కావాలన్నది నా కోరిక, నా ఆకాంక్ష. అందుకే మీ అందరూ మంచిగా ఉండాలని, మీరందరూ మంచి పర్సంటేజ్తో పాస్ అవ్వాలని, మీ జీవితంలో ప్రయోజనం కావాలని. సరస్వతి యాగం చేసి పిల్లలందరికీ కూడా 10th క్లాస్ రాస్తున్న పిల్లలందరికీ కూడా ఒక పెన్ను, ఒక ప్యాడ్ బహుకరిస్తున్నాం. సో దీనికి సంకల్పం చేసిన మన ఎమ్మెల్యే గవర్నర్ మురళీమోహన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారి సంకల్పంతో ఈ యొక్క ఆలోచన వచ్చి ఇక్కడ మనం సరస్వతి యాగం చేసి అందులో పూజలో పెట్టినటువంటి పెన్ను, పరీక్ష ప్యాడు పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. 10th క్లాస్ పిల్లలకి ఒక ఆశీర్వచనం లాగా వినాయకుడి దగ్గర స్థానంలో వాళ్ళ 100% ఉత్తీర్ణత సాధిస్తారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమానికి మనకు అనుకూలించి సహకరించిన మన జిల్లాలో 10th క్లాస్ విద్యార్థులందరూ కూడా 100% ఉత్తీర్ణత సాధించి వాళ్ళందరూ మన జిల్లాకు మంచి శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామి వారికి విశేష అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనేశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. మృత్యుంజయ స్వామివారి అభిషేక సేవను
ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామివారి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్యాలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నిర్వహించి పూర్ణహారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామివారి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, విద్యాసాగర్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, పిఆర్ఓ రవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. రథసప్తమి వేడుకలకు రాష్ట్రం ముస్తాబవుతూ ఉండగా ప్రత్యేకించి కలియుగ యలవైకుంఠమైన తిరుమలలో రథసప్తమి వేడుక అంబరాన్ని తాకనుంది. సకల జీవకోటికి వెలుగు ప్రదాత చైతన్యకారకుడైన సూర్యభగవానుడు జనులకు ప్రత్యక్ష నారాయణుడు. ఆ ఆదిత్యుని జన్మదినమైన మంగళవారం శ్రీవారు ఒకే రోజు 7 వాహనాలు అధిరోహించి భక్తులకు కనువిందు చేయనున్నారు. రథసప్తమి అంటే ఏమిటి? ఈ ప్రత్యేక పర్వదినాన తిరుమలలో ఏం జరుగుతుందో ఓసారి చూద్దాం. రథసప్తమి అన్న పేరు ఎలా వచ్చింది? తిథులలో సప్తమి తిథికి సూర్యనారాయణమూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు. 7వ తిథి సప్తమి. అలాగే సప్తమి తర్వాత వచ్చే తిథి అష్టమి. అష్టమి మొదలుగా చంద్రునకు రిఫా అనే దోషము కూడా ఆపాదించబడుతుంది. సప్తమి తిథి పూర్తి కావడంతో వచ్చే గుణగణాదులు పూర్తిగా మారిపోతాయి. అష్టమి తిథితో అందుకే ఈ సప్తమి తిథికి శరీరానికి ప్రాతినిధ్యం వహించే తన భావకారకుడైన పితృభావకారకుడైన సూర్యనారాయణమూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు. అటువంటి ఈ సూర్యనారాయణమూర్తి పుట్టినరోజు మాఘశుద్ధ సప్తమి. దీనికి సూర్య సప్తమి అని కూడా పేరు. అలాంటప్పుడు రథసప్తమి అన్న పేరు ఎలా వచ్చింది? మిగతా ఏ పండుగలకు లేని ప్రత్యేకత రథసప్తమికి ఎలా ఏర్పడిందంటే, సూర్యనారాయణమూర్తి ప్రత్యేకంగా ఆయన రథం చెప్పుకోదగ్గది. ఆయన రథానికి ఒకటే చక్రం ఉంటుందట. ఒక చక్రం ఉండే రథం ప్రపంచంలో ఉంటుందా? 2 చక్రాలు కావాలి కదా మనం వెళ్ళాలంటే. సూర్యుని రథం మటుకు ఒకే చక్రం, నిర్ణీతమైన ప్రమాణంలో ప్రపంచంలో ఏం జరిగినా క్రమం తప్పకుండా ప్రయాణించేటటువంటి వాడు సూర్యనారాయణుడు. కనుక ఆ సప్తమే రథసప్తమి, సూర్య సప్తమి. సూర్యనారాయణమూర్తి వృత్తాంతం కూడా సహస్రార్చన చేసే సమయంలో చెబుతూ ఉంటారు. ఆ స్వామి కృత్తికా నక్షత్రంలో జన్మించడాన్ని వర్ణిస్తాయి సంప్రదాయ గ్రంథాలన్నీ కూడా. దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన సంక్రాంతి పిమ్మట వచ్చే సప్తమి తిథికి రథసప్తమి అని పేరు. ఇక నుంచి సంపూర్ణమైన కాంతి కిరణాలు మనపైన ప్రసరిస్తాయి ఉత్తరాభిముఖంగా. కనుక ఈ తిథి నాడు సూర్యరథాన్ని ప్రతిబింబించే విధంగా వాకిళ్లలో సూర్యరథం ముగ్గు వేయడం, అలాగే సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేయడం చేయాలి. ఎంతటి ప్రాముఖ్యత కలిగిన రోజు రథసప్తమి రోజు. సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేస్తే ఆరోగ్యం చేకూరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యవాంపతి. ఆ ఆదిత్యుడే త్రిమూర్తులని, దిక్పాలకులని ఆదిత్య హృదయంలో చెప్పబడింది. సృష్టికి మూల పురుషుడు సూర్యుడేనని, సృష్టి పాలన కోసం ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించాడని చెబుతారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం కూడా సూర్యుడే గ్రహాలకు అధిపతి. అంతేకాదు ఆరోగ్యం భాస్కరాదిచేత్ అంటారు. ఆ ఆదిత్యుడే ఆరోగ్య ప్రదాత, సకల జీవకోటికి వెలుగుదాత అయిన ఆ సూర్యభగవానుడి జన్మదినమే రథసప్తమి. 7 గుర్రాలు పూంచి ఉండే ఈ రథంపై ప్రయాణించే సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకుని ఉత్తరాయణంలోకి ప్రవేశించేదే ఈ రథసప్తమి. ఈ పర్వదినాన బ్రహ్మముహూర్తంలోని నక్షత్రాలన్నీ రథాకారంలో అమరి సూర్యరథాన్ని తలపిస్తాయని చెబుతారు. సూర్యుడి భూమికి దగ్గర కావడం ప్రారంభించే శుభదినం ఇదే. రథసప్తమి నాడు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి జిల్లేడు ఆకుల్లో రేగి పండ్లను లేదా రేగి ఆకులను ఉంచి వాటిని తలపై పెట్టుకుని స్నానమాచరిస్తారు. అలా చేస్తే 7 జన్మల దోషం నశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న రథసప్తమి నాడు ఆ దేవదేవుడైన శ్రీనివాసుడు సప్తవాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. తిరుమల శ్రీవారాలయంలో ఈ నెల ఫిబ్రవరి నెల 4వ తేదీన జరిగే రథసప్తమి సూర్య జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత ఈ సూర్య జయంతి వేడుకను వైభవంగా జరుపుకుంటాము. ఇందులో భాగంగా తిరుమల శ్రీవారాలయంలో 7 వాహనాలపైన సప్తవాహనారూఢుడై శ్రీ మలయప్ప స్వామివారు ఏకకాలంలో ఒకే రోజున 7 వాహనాలపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. సూర్యోదయ పూర్వం శ్రీ మలయప్ప స్వామివారు వాహన మండపానికి వేంచేసి సూర్యప్రభ వాహనం పైన వేంచేస్తారు. సూర్యోదయ పూర్వమే వాహన మండపం నుంచి బయలుదేరి ఆలయ ఉత్తరమాడ వీధిలో వాయువ్య దిక్కులో స్వామివారు నిలబడి విశేషంగా సూర్యభగవానుడు స్వామివారిని దర్శించుకున్నాక
తిరిగి వాహన మండపానికి చేరుకుంటారు. రెండవ వాహనంగా చిన్న శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి 4 తిరువీధుల ఉత్సవం జరుగుతుంది. మూడవ వాహన సేవగా గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారి వేయించేసి 4 తిరువీధుల ఉత్సవాన్ని జరుపుకుంటారు. 4వ వాహన సేవగా హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు. 4 తిరువీధుల ఉత్సవం వైభవంగా జరుపుకుంటారు. తర్వాత మాధ్యాహ్నిక ఆరాధన, మాధ్యాహ్నిక నైవేద్యం పూర్తయిన తర్వాత చక్రస్నాన మహోత్సవాన్ని కూడా వైభవంగా నిర్వహిస్తారు. ఇక 5వ వాహనంగా కల్పవృక్ష వాహనం పైన ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారి వేయించేసి 4 తిరువీధుల్లో ఉత్సవం జరుపుకుంటారు. 6వ వాహన సేవగా సర్వ భూపాల వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో వేయించేస్తారు. 4 తిరువీధుల ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఇక చివరి వాహనంగా చంద్రప్రభ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేసి 4 తిరువీధుల ఉత్సవంతో ఈ చంద్రప్రభ వాహనంతో ఈ రథసప్తమి సప్తవాహన సేవలు పూర్తవుతాయి. స్వామివారు లోపలికి వేయించేసిన తర్వాత యథావిధిగా రాత్రి కైంకర్యాలు, ఏకాంత సేవ ఇత్యాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జీ సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పేరుగాంచిన రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం యలవైకుంఠాన్ని తలపిస్తోంది. వివిధ రకాల పుష్పాలు, పండ్లతో శ్రీవారి ఆలయం శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు ఉద్యానవన శాఖ సిబ్బంది. ఇక వాహన సేవలు జరిగే మాడవీధులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రంగురంగుల హరివిల్లులతో పాటు వివిధ రకాల పుష్పాలు, విద్యుత్ దీప కాంతులతో ఆలయ తిరువీధులను అత్యంత వైభవోపేతంగా అలంకరిస్తున్నారు. మినీ బ్రహ్మోత్సవంగా పిలువబడే రథసప్తమి వేడుకలకు ఇప్పటికే 7 కొండలు ముస్తాబయ్యాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు సప్తగిరీశుడు సప్తవాహనాలపై భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేయనున్నారు. ఈ వాహన సేవలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తజనం తిరుమలకు రానున్న నేపథ్యంలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వాహన సేవలను తిలకించేందుకు వచ్చే భక్తకోటికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకించి ఆలయ తిరువీధుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. వాహన సేవలు జరిగే ఆలయ మాడవీధుల్లోని గ్యాలరీలను పటిష్టంగా ఏర్పాటు చేయడంతో పాటు భక్తులు ఎండవేయడమిని తట్టుకునేందుకు పలుచోట్ల గ్యాలరీల్లోనే షెడ్లను కూడా ఏర్పాటు చేశారు. వాహన సేవను తిలకించేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరువీధుల్లోని గ్యాలరీల్లో పలుచోట్ల భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు వాహన సేవలు జరగనున్న నేపథ్యంలో భక్తులకు గంటకోసారి గ్యాలరీల వద్దకే అన్నపానీయాలు అందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వాహన సేవలను తిలకించేందుకు వచ్చే భక్తులకు ఆలయ మాడవీధుల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా దాదాపు 500 మందికి పైగా సిబ్బందిని నియమించి గ్యాలరీల్లోని ఏర్పాట్లను నిరంతరం మానిటర్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. వేకువజామున 5:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సంరంభం రాత్రి 9 గంటలకు ముగియనుంది. శ్రీనివాసుడు తొలి వాహనంగా సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. అటు తరువాత వరుసగా చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం జరుగుతుంది. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య శ్రీవారి పుష్కరిణిలో చక్రతాళ్ వరకు చక్రస్నాన మహోత్సవం వైభవంగా జరగనుంది. తిరిగి సాయంత్రం 4 గంటలకు కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, ఇక రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనంతో ఒక్కరోజు బ్రహ్మోత్సవం ముగుస్తుంది. ఇలా ఒకే రోజు శ్రీనివాసుడు సప్తవాహనాలపై విహరిస్తూ భక్తులను కరుణిస్తారు. సూర్య జయంతి నాడు కోనేటిరాయుడి సప్త ఉత్సవాల వైభవాన్ని తిలకించేందుకు ఇప్పటికే భక్తులు తిరుమల కొండపై చేరుకుంటూ ఉండడంతో సప్తగిరులపై భక్తుల సందడి కనిపిస్తోంది. వాహన సేవలను తిలకించేందుకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ఆలయంలో జరిగే అర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఇక సర్వదర్శనం టోకెన్ల జారీని 3 రోజుల పాటు అధికారులు రద్దు చేశారు. రేపు, ఎల్లుండి గదుల అడ్వాన్స్ బుకింగ్ను కూడా టీటీడీ రద్దు చేసింది. ఫిబ్రవరి 23వ తేదీ ఆదివారం నాడు తిరుపతి ఎస్వి మెడికల్ కళాశాల ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు ఏపీలో ప్రజారోగ్యం, సామాజిక బాధ్యత అనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రజారోగ్య వేదిక కన్వీనర్ కామేశ్వరరావు ప్రకటించారు. సోమవారం నాడు యశోదానగర్లోని విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఆరోగ్యాభిలాషుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులందరిపై ఉందని ఆయన వివరించారు. ఆరోగ్య రంగంలో అనేక సంస్కరణలు చేపట్టిన సీనియర్ ఐఏఎస్ అధికారులు డాక్టర్ సుజాతారావు, డాక్టర్ పివి రమేష్లతో పాటు పలువురు ఆరోగ్య నిపుణులు కూడా పాల్గొంటారని వివరించారు.
ఈ సదవకాశాన్ని తిరుపతి నగరంలోని డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది, రోయా, మెటర్నిటీ, ఆయుర్వేదం, స్విమ్స్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బందితో పాటు తిరుపతి నగరంలోని మెడికోలు, నర్సింగ్ విద్యార్థినులు, సంబంధిత రంగాల వారు కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మునస్వామి, రూయా సీనియర్ వైద్యురాలు రోజారమణి, ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ రవీంద్ర, డాక్టర్ శ్రావ్య, ఆక్యుపంక్చర్ వైద్య నిపుణులు డాక్టర్ బాలాజీ, సీనియర్ వైద్యులు డాక్టర్ జాలేశ్వరరావు, మధ్యతరగతి ఉద్యోగుల జిల్లా కన్వీనర్ కేఎన్ఎన్ ప్రసాదరావు, వేమన విజ్ఞాన కేంద్రం ప్రధాన కార్యదర్శి మల్లారపు నాగార్జున, కోశాధికారి కెఆర్ సుబ్రహ్మణ్యం, సిఐటియు నేతలు కందారపు మురళి, ఆర్ లక్ష్మి, రూయా ఆసుపత్రి యూనియన్ నేతలు మునిచంద్ర, నరసింహులు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే డాక్టర్ గారు ఆయన వాళ్ళకి వేరే షాప్ ఉందండి, ఆయన అమ్మటం కోసం పెట్టుకోవచ్చు అండి చెప్పారు. నేను ప్రాక్టికల్గా నేను అనుభవం చెప్తున్నాను, అంతేగాని ఏదో ఇందాక కూడా చెప్పాను మీకు, ఇదేదో యూట్యూబ్లో లేకపోతే ఇంకొకటి చెప్పింది సమాచారం కాదు. సో వాతావరణం ఎలాగుంది, ఒకడికి ఏదైనా వాతావరణం వచ్చిందంటే మనకు అసలు రోగాల పరిస్థితి కనుక చూసుకుంటే చాలా భయానకంగా ఉంది. ప్రతి నలుగురిలో ఒకటి షుగర్ పేషెంట్ ఉన్నాడు. అది చూసుకున్న దాకా అతనికి తెలియదు షుగర్ పేషెంట్ అని. అలాగే హైపర్ టెన్షన్లో ఆల్మోస్ట్ ఇద్దరిలో ఒకళ్ళకి ఉంది. ఇప్పుడు అది కాకుండా థైరాయిడ్ అనదర్ యాడెడ్ డిసీజ్. థైరాయిడ్ చాలా ప్రివలెంట్గా ఉంది. దాంతోపాటు క్యాన్సర్ ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే వాళ్ళు డూయింగ్ స్క్రీన్, హైపర్ టెన్షన్ ఏంటి, డయాబెటీస్ ఏంటి, తర్వాత క్యాన్సర్ ఏంటి, వీటన్నిటికి సంబంధించిన వివరాలు తీసుకుంటారు. ఆ స్క్రీనింగ్ రిపోర్ట్ లో మొన్న అంటే దాదాపు 25 రోజుల క్రితం వచ్చినటువంటి కేసులు ప్రొఫైల్ పెరుగుతుంది. ఉన్న వసతులు తగ్గిస్తున్నారు, మెయింటెనెన్స్ లేదు, మందులు లేవు. ప్రభుత్వం ఏం చేస్తుంటే దీన్ని ఇన్సూరెన్స్ మోడల్లో తీసుకొస్తాం అని చెప్తారు. అది స్టార్ హెల్త్ లేకపోతే ఇంకొక ఇన్సూరెన్స్ హెల్త్ అని తెలియదు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వస్తున్న అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా చిత్తూరు జిల్లా సచివాలయంలోని గ్రీవెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ, డిఆర్ఓ మోహన్ కుమార్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలని, ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానమిస్తూ పరిష్కరించాలని, ఆడిటింగ్ చేయడం జరుగుతుందని, ప్రజల నుండి అందే ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్థవంతమైన సమాధానాలు ఇవ్వాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతి శనివారం సమీక్షిస్తామని, అర్జీలు రీఓపెన్ అయినట్లయితే వాటికి గల కారణాలను వివరించాల్సి ఉంటుందన్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 171, పంచాయతీ శాఖకు 1, పోలీసు శాఖకు 16, సాంఘిక సంక్షేమ శాఖకు 1, పశుసంవర్ధక శాఖకు 2, విద్యాశాఖకు 2, డీసీహెచ్ఎస్కు 1, డిఆర్డీఏకు 18, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు 4, ఏపీఎస్పీడీసీఎల్కు 2, డిఎస్ఓకు 2, రహదారులు మరియు భవనాల శాఖకు 1, కాలుష్య నివారణ శాఖకు 1, జాతీయ రహదారుల శాఖకు 2, ఎస్సీ పంచాయతీరాజ్కు 1, ఎంపీడీఓ జీడీ నెల్లూరుకు 1. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, డిఆర్ఓ, ఆర్డీఓలకు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యతనిస్తోందని, పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు గడువులోపు నాణ్యతగా పరిష్కారం చూపుతూ రీఓపెన్ కాకుండా చూడాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కూర్చి ఏర్పాటుతో వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్, డిఆర్ఓ నరసింహులు తదితర అధికారులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు.
కాగా రెవెన్యూ శాఖకు 116, పంచాయతీరాజ్కు 36, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖకు 3, హౌసింగ్కు 4, ఎస్సీ కార్పొరేషన్కు 1, సర్వే శాఖకు 10, సివిల్ సప్లైస్కు 4, ఆర్టీసీకి 2, పోలీసు శాఖకు 11, విద్యుత్ శాఖకు 4, మత్స్య శాఖకు 1, అటవీ శాఖకు 1, మాతా శిశు సంక్షేమ శాఖకు 1, మున్సిపల్ శాఖకు 6, రూరల్ డెవలప్మెంట్కు 2, పశుసంవర్ధక శాఖకు 2, ఎండోమెంట్కు 2, పరిశ్రమల శాఖకు 1, విద్యాశాఖకు 2, ఎక్సైజ్కు 2, ఏపీ టౌన్షిప్కు 1, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కు 1, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్కు 4, జేఎన్టీయూ అనంతపూర్కు 1, సాంఘిక సంక్షేమ శాఖకు 1, వ్యవసాయ శాఖకు 1 వెరసే 220 వినతులు రావడం జరిగిందని, సంబంధిత అధికారులందరూ వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్లో తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికకు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎన్నికల నిబంధనల మేరకు కోరం లేనందున మంగళవారం నాటికి వాయిదా వేయడమైందని జాయింట్ కలెక్టర్ మరియు ప్రిసైడింగ్ అధికారి శుభం బన్సాల్ ఓ ప్రకటనలో తెలియజేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ క్యాజువల్ వేకెన్సీ ఫిల్ చేయడానికి ఇక్కడ ఈ స్పెషల్ సెషన్ కన్వీన్ చేశాము యాజ్ పర్ ది ఆర్డర్స్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అండ్ కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. సో ముఖ్యంగా దీంట్లో 47 కార్పొరేటర్స్ ఉన్నారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పుడు హూ కెన్ ఓట్. అది కాకుండా ఇంకా 3 ఎక్స్ ఆఫిషియో మెంబర్స్ ఉన్నారు. టోటల్ మెంబర్షిప్ హూ ఇస్ అలౌడ్ టు ఓట్ 50 అన్నమాట. సో యాజ్ పర్ రూల్స్ ఈ 50 మెంబర్స్లో కోరం అంతే మినిమం అటెండెన్స్ టుడే షుడ్ బి 50%, అంతే 25. సో ఈరోజు మనం 11 o'clock స్టార్ట్ చేసాము. 22 మెంబర్స్ 22 మెంబర్స్ మాత్రమే వచ్చున్నారు. సో యాజ్ పర్ రూల్స్ కోరం మీట్ అవ్వలేను కాబట్టి ఇది నెక్స్ట్ రోజు షిఫ్ట్ చేయాలి. సేమ్ టైం నెక్స్ట్ డే దానికి ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఇచ్చున్నాము మరియు అనౌన్స్ చేశాము. ప్రొసీడింగ్స్ అందరికీ సర్వ్ చేసి నెక్స్ట్ రోజు సేమ్ టైం ఇది మళ్ళీ కన్వీన్ చేయాలి. సో ఈరోజు ఇది అడ్జర్న్ చేశాము. టుమారో రేపు మళ్ళీ 11 o'clock ఇది స్టార్ట్ చేసి టుమారో వీ హ్యావ్ టు డూ. థ్యాంక్ యూ. చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో వసంత పంచమి సందర్భంగా సరస్వతి పూజ, సామూహిక ఉచిత అక్షరాభ్యాస కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. తిరుపతి శ్రీ కోదండరామాలయ దక్షిణమాడ వీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో వసంత పంచమి సందర్భంగా సామూహిక ఉచిత అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మొదటగా సరస్వతి పూజ చేసి అనంతరం అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులచే బీజాక్షరాలు దిద్దించి వారికి సరస్వతీదేవి అనుగ్రహంతో ఉన్నత విద్య ప్రాప్తించాలని ఈ సందర్భంగా చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం నిర్వాహకులు చిత్రపు హనుమంతరావు చిన్నారులను ఆశీర్వదించారు. అక్షరాభ్యాసం చేసుకోవాల్సిన చిన్నారులను వారి తల్లిదండ్రులు తీసుకువచ్చి బీజాక్షరాలు దిద్దించుకుని చిన్నారులచే విద్యార్థి జీవితానికి శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా పలు పాఠశాలల్లోని విద్యార్థులు వారు చదువులో బాగా రాణించాలని సరస్వతీదేవి అనుగ్రహం కోసం వసంత పంచమి వేడుకల్లో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు తెలంగాణ రాష్ట్రంలోని బాసర నుంచి తెప్పించిన సరస్వతి అమ్మవారి కంకణాలు, అక్షతలు, పుస్తకాలు, పలక, బలపం విద్యార్థులకు అందజేసి వారికి ఉన్నత విద్య ప్రాప్తి కలగాలని ఆకాంక్షించారు. హైందవేతర పిల్లలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని అక్షరాభ్యాసం చేయించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్షరాభ్యాసం అనంతరం హాజరైన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అతిథులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ అధ్యక్షులు సిఆర్కే శేషగిరిరావు, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల పూర్వపు ప్రిన్సిపాల్ డాక్టర్ సురాజ్యలక్ష్మి, తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి సతీమణి రామలక్ష్మి, ప్రొఫెసర్ అరుణ, అప్పలాయగుంట శ్రీ సుదర్శన యోగ నారసింహ దేవాలయ నిర్వాహకురాలు లక్ష్మీ రంగనాథన్, కవి, రచయిత దోబగుంట రామకృష్ణ, భాగవతుల జయలక్ష్మి, అపర్ణ, గేలావతి తదితరులు పాల్గొన్నారు. రేణిగుంట మండలంలోని వెదుళ్ల చెరువు గ్రామంలో ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. రేణిగుంట మండలంలోని వెదుళ్ల చెరువు గ్రామంలో శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకల గోడపత్రికను ఆలయ ఆవరణలో కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా
ఫిబ్రవరి 26వ తేదీన ఉదయం 5 గంటలకు ప్రత్యేక అభిషేకాలు చేసి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారన్నారు. 10 గంటలకు 30 అడుగుల మహాశివలింగానికి పాలాభిషేకం నిర్వహిస్తామన్నారు. అన్నప్రసాద వితరణ, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరుసటి రోజు ఉదయం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందన్నారు. భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కృష్ణయ్య స్వామి, ఆలయ సభ్యులు చంద్రశేఖర స్వామి, కొండే చెంగారెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పురోహితులు సురేష్ స్వామి, ఫణిభూషణ్ రెడ్డి, జ్యోతి, భాస్కర్, భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. శ్రీ ఓంకార జ్యోతిలింగేశ్వర స్వామి దేవాలయము ప్రతి ఏడు జరిగినట్టు మహాశివరాత్రి మహోత్సవాలు ఈ ఏడు కూడా రంగరంగ వైభవంగా జరగబడుతుంది. స్వామివారికి తెల్లవారుజామునే మహాశివలింగానికి అభిషేక కార్యక్రమము అనంతరము భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నాము. అదేవిధంగా రాత్రి లింగోద్భవ అభిషేకం కూడా ప్రత్యేకంగా జరపబడుతుంది. ఆ రోజు మొత్తం సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన వితరణ కార్యక్రమాలు, మహాశివలింగానికి పాలాభిషేక కార్యక్రమాలు జరపబడతాయి. మరుసటి రోజు కళ్యాణ మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరపబడుతుంది. స్వామివారు ఉత్సవమూర్తులై ఊరేగింపు కార్యక్రమం కూడా స్వామివారిని జరపబడుతుంది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. రేణుగుంట మండలం వెదల్ల చెరువు గ్రామం శ్రీ 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 ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవాలయం అతి ప్రాచీనమైనది. ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రతి ఏడు ధర్మకర్త ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నది. ఈ శివరాత్రి ఉత్సవాలు 26వ తేదీ వేకువజామున స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి అనంతరం భక్తులకు దర్శన భాగ్యం ఆలయ కమిటీ కల్పిస్తుంది. ప్రతి ఒక్కరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ఆయన కరుణా కటాక్షాలు మనం పొందాలని, ముఖ్యంగా ఈ ప్రాచీన ఆలయంలో ఈ మహాశివలింగాన్ని దర్శించుకుంటే అన్నీ మనకి శుభాలే జరుగుతాయి. ఈ సందర్భంగా అక్కడ దేవాలయ ప్రాంగణంలో 30 అడుగుల మహాశివలింగానికి పాలాభిషేకం జరుగుతుంది. శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ వచ్చి పాలాభిషేకంలో కార్యక్రమాలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు గొప్పగా జరుగుతుంది. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు శివపార్వతుల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులందరూ విచ్చేసి మన రేణుగుంట పట్టణ ప్రాంత ప్రజలే కాకుండా జిల్లా నలుమూల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా ఈ దేవాలయానికి విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఈ సందర్భంగా ఈరోజు ఆలయ ధర్మకర్త మన చంద్రస్వామి ఆధ్వర్యంలో ఈ గోడ పత్రికలను ఆవిష్కరిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీకాళహస్తిలో వ్యాపారులతో కలిసి సిపిఐ నాయకులు బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలోని మార్కెట్ వీధిలో గత కొద్ది సంవత్సరాలుగా దుకాణాలు ఏర్పాటు చేసుకుని జీవనాధారం సాగిస్తూ వ్యాపారం చేసుకుంటున్న దుకాణాలను తొలగించమంటూ పురపాలక సంఘం అధికారులు దుకాణాలను తొలగిస్తూ ఉండడంతో వారిని సిపిఐ నాయకులు వ్యాపారులకు న్యాయం జరగాలంటూ రోడ్డుపై బైఠాయించి వ్యాపారస్తులతో కలిసి ఆందోళనకు దిగారు. సిపిఐ ఏరియా కార్యదర్శి వేడాం గోపి వ్యాపారులకు మద్దతు తెలియజేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ జీవనాధారం సాగిస్తున్న వ్యాపారులను ఉన్నఫలంగా దుకాణాలు ఖాళీ చేయమని చెప్పడం సమంజసం కాదంటూ సిపిఐ ఏరియా కార్యదర్శి వేడాం గోపి ఈ సందర్భంగా తెలియజేశారు. వ్యాపారుల జీవనాధారానికి, వారి వ్యాపారానికి అనువుగా ఉన్న ప్రదేశాన్ని చూపించిన తరువాత దుకాణాలను తొలగించాలని వారు పురపాలక సంఘం అధికారులకు విన్నవించారు.
కూటికి గుడ్డకే సంపాదించుకుంటా ఉన్నాము. దాని ఎత్తేమనేసి అంటే ఏడమే బతకాలం మేమే లక్షలు సంపాదించుకుంటాను. ఇల్లు మేడలు ఏం కట్టుకోవటం లేదు. మేము ఆస్తులు అంటూ మాకేమీ లేదు. దీని మీద ఆధారపడుకునే వాళ్ళని మమ్మల్ని ఖాళీ చేయమనేసి చెప్పేది అది మంచిది కాదు. మార్కెట్ లైన్, బొంకుల లైన్, సినిమా వీధిలో బొంకుల లైన్. మేము గత 25 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాము. 25 సంవత్సరాల ముందు వచ్చి అప్పుడు రాధారెడ్డి సార్ వచ్చి మమ్మల్ని ఖాళీ చేయమని చెప్పి అన్నారు. అప్పుడు రాధారెడ్డి సార్ గడిపోయినాం. మేము ఇక్కడ ఖాళీ చేస్తాము, ఇంకేదన్నా ప్రత్యేక న్యాయం చూపించండి అని చెప్పని. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పక్కనే చూపిస్తామన్నారు. అక్కడి నుంచి ఆయన చనిపోయిన తర్వాత అది అడుగున పడిపోయింది. అవతల మేము కోర్టుకు వెళ్ళాము. కోర్టు మాకు ఆర్డర్ వచ్చి ప్రత్యేక న్యాయం చూపించిన తర్వాత దీన్ని ఖాళీ చేయమని చెప్పింది. అవతల మున్సిపాలిటీ వాళ్ళే మాకు ఒక నోటీస్ ఇచ్చారు. అన్నా క్యాంటీన్ పక్కన ఇరువైపులా బొంకులు పెట్టుకోమని చెప్పి అన్నారు. అది ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత మన ఎమ్మెల్యే సార్ గారు దాన్ని పార్క్ చేసేశారు. మాకు అప్పుడు ఇచ్చిన నోటీసు అదే ప్లేస్లో పెట్టుకోమని ఇచ్చారు. ఇప్పుడు సరే అది పార్క్ చేసేశారు కదా, ఇంకో దిగడన్నా చూపించండి అని అడిగాము. అది ఆర్ఎంబీ ఆఫీస్ పక్కనే ఒక మన కమిషనర్ గారే దగ్గరుండి జేసీబీతో క్లీన్ చేయించి మొత్తం చూపించాడు మాకు. ఇప్పుడు అది కూడా కాదని గవర్నమెంట్ హాస్పిటల్ ఈ అవతల గేట్ కాకుండా అవతల గేటు పెట్టుకోమంటున్నాడు. అక్కడ పందులు తప్ప ఇంకేమీ బతకు. మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు మీరు కావాలంటే రాండి, అందరూ చూపిస్తాము. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ అవతల ఒక్క బొంకు గడ ఉంటుంది. మాకు పూటకి 200-300 చేసుకునే వాళ్ళం మేము. ఆ సైడ్ ఎవరు వస్తారు? మా పూట ఎలా గడవాలి? ఇప్పుడే 3 నెలల నుంచి కరెంటు పీకేస్తున్నారు. ఇప్పుడే నానా అవస్థ పెడుతున్నాము. మార్కెట్ దగ్గర సైడ్ ఉన్నటువంటి బొంకులు, ఈ బొంకుకు సంబంధించి ఇంతకుముందు కోర్టులో కూడా ఆర్డర్ ఇచ్చింది. ప్రత్యేకమైన చూపించి బొంకులు ఖాళీ చేయమని చెప్పారు. అలా కాకుండా ప్రత్యేకమైన చూపించకుండా మేము తిరుగుతున్నాం. ఎమ్మెల్యే గారు దగ్గర ఎమ్మెల్యే గారు చెప్పారు పలానా దగ్గర చూపించండి, పలానా దగ్గర చూపించండి. దానికి ఇన్ఛార్జిగా విజయానికి ఇచ్చారు. విజయానికి మనం ఫోన్ చేస్తున్నాం. నిన్న సాయంత్రం కూడా ఫోన్ చేశాను, మాట్లాడారు. 10 గంటలకు వచ్చి చేస్తామని చెప్పారు. చెప్పినవారు మళ్ళీ ఉదయాన్నే వచ్చేసి జేసీబీ పెట్టుకొచ్చి ఇటాల్సి చేసి బొంగులు ఎత్తడం చాలా దారుణమైన విషయం. చిరు వ్యాపారుల పైన చిన్న బొంకులు అంతే 200, 300, 500 ఆఫర్ చేసుకునే వ్యాపారుల పైన ఇట్లాంటి దౌర్జన్యం చేయడం అనేది కరెక్ట్ కాదని సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. అదేవిధంగా ఈరోజు చిన్న వెసులుబాటు ఇచ్చారు. మీకు ఈరోజు టైం ఇస్తాము, మీకు ఏడన్నా పోండి అంటే మీకు చూపించండి దారి, వాళ్ళని ఎక్కడని చెప్పండి, మేము వెళ్తాం. మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసుకుంటాము అని మేము ప్రత్యేకంగా అందరికీ చెప్తున్నాం, తెలియజేస్తున్నాము. మీడియా సోదరులకు కూడా దయచేసి ఈ యొక్క దౌర్జన్యాన్ని మీరు కూడా ఖండించాలని చెప్పేసి కోరుకుంటాం. తిరుపతి భారతీయ విద్యాభవన్ వారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో సౌజన్యంతో 17వ పుస్తక ప్రదర్శనలో భాగంగా సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. పుస్తకాల పట్ల ఆసక్తిని, పఠనాశక్తిని పెంపొందించే విధంగా ప్రతి సంవత్సరం భారతీయ విద్యాభవన్ వారు పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా భారతీయ విద్యాభవన్ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ ఎన్ సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1 నుండి 9వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 9 గంటల వరకు, ఫిబ్రవరి 2, 8 మరియు 9 తేదీల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తిరుపతి హరేరామ హరే కృష్ణ రోడ్డులో గల వినాయక నగర్ క్వార్టర్స్ క్రీడా మైదానంలో ఈ పుస్తక ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. కాగా ఓవైపు పుస్తకాలు కొనుగోలు చేయడానికి అధిక సంఖ్యలో పుస్తకాభిమానులు విచ్చేస్తుండటంతో పాటు మరోవైపు ప్రతిరోజు సాయంత్రం నిర్వహిస్తున్న సంగీత సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించేందుకు కూడా ప్రజలు విశేషంగా తరలి వస్తున్నారు. ఆదివారం సాయంత్రం సాయికృష్ణ యాచేంద్ర సంగీత గేయధార సంగీత అవధానం సభాసదులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి ఈ సంగీత అవధానానికి సంచాలకత్వం వహించగా, పృచ్ఛకులుగా భారతీయ విద్యాభవన్ తెలుగు ఉపాధ్యాయులు బాలసుబ్రహ్మణ్యం, ఆదిత్య శర్మ తదితరులు హాజరయ్యారు. తిరుపతికి చెందిన యువ శతావధాని, భారతీయ విద్యాభవన్ పూర్వ విద్యార్థి ఉప్పలధడియం భరత్ శర్మ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. అవధానం అనంతరం అతిథులను శాలువా కప్పి సముచిత రీతిన సత్కరించారు స్కూలు యాజమాన్యం, సిబ్బంది. అంతకుముందు భారతీయ విద్యాభవన్ విద్యార్థులచే వీణ, వయోలిన్, వేణువు కచేరీ సభాసదులను విశేషంగా ఆకట్టుకుంది. విద్యార్థులు ప్రదర్శించిన వేణువు, వీణ, వయోలిన్ సంగీత ప్రదర్శనలు భారతీయ విద్యాభవన్లో విద్యాబోధనను చాటి చెప్పాయి. వేణువుపై 8వ తరగతి విద్యార్థి చూత్విక్,
వీణపై 9వ తరగతి విద్యార్థినులు డి కార్తీ తమోపహ, డి అక్షర, ఆర్ హేమిష, హర్షిణి, అలాగే వయోలిన్పై 8వ తరగతి విద్యార్థి కళ్యాణ శ్రీనివాస్, 9వ తరగతి విద్యార్థులు శ్రీవర్ధన్, దీక్షిత, 3వ తరగతి విద్యార్థి జీవి ఆదిత్యరమణ అద్భుతంగా స్వరాలు పలికించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ విద్యాభవన్ గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ నడింపల్లి సత్యనారాయణరాజుతో పాటు భవన్స్ కేంద్ర కమిటీ సభ్యులు యుగంధర్ రాజు, అసోసియేట్ సెక్రటరీ డాక్టర్ సింగరాజు దక్షిణామూర్తి శర్మ, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు రవిశంకర్ రెడ్డి, తోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ అనుబంధ దేవాలయమైన శ్రీ వీరాంజనేయ స్వామి వారి బాలాలయ మహోత్సవం ఘనంగా జరిగింది. ఎన్ఆర్ఐ అనిల్ సహకారంతో 1,10,00,000 రూపాయలతో ఆలయ పునర్నిర్మాణం చేపట్టడం జరుగుతోంది. కాగా శ్రీ వీరాంజనేయ స్వామివారి బాలాలయ మహోత్సవం పూజ చివరి రోజు సోమవారం బాలాలయ స్వామివారి విశ్వరూప దర్శనం, యాగశాల ఆరాధన, హనుమంత వాహనం, ప్రాయశ్చిత్త హోమం, మహాపూర్ణాహుతి, మహాకుంభ ప్రోక్షణ, అగ్ని ఉద్వాసన మొదలగు పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, దేవస్థానం ఈవో పెంచల కిషోర్, ఈఈ వెంకటనారాయణ, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు వాసు, ఆలయ ప్రధాన అర్చకులు భట్టాచార్య, స్థానిక నాయకులు, అర్చకులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. విశిష్టమైనటువంటి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొదటగా ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయ స్వామివారి ఆలయ పునర్నిర్మాణం కోసం చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా బాలాలయ మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఆలయాన్ని పునర్నిర్మించాలంటే శాస్త్రోక్తంగా జీర్ణోద్ధరణ జరిగినటువంటి ఆలయాల్లో బాలాలయం జరిపి ఆ తరువాత ఆలయాన్ని పునర్నిర్మించడం అనేది సాంప్రదాయం. అర్చకులు, పండితులు, పెద్దల నడుమ, అధికారుల నడుమ ఈరోజు బాలాలయ మహాసంప్రోక్షణ జరిగింది. రేపటి నుంచి ఆలయ పునర్నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతాయి. ఈ ఆలయ పునర్నిర్మాణానికి పూనుకున్నటువంటి దాతలకి కాణిపాకం ఆలయం తరపున, ఉభయదారుల తరపున, పూతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన, నా పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ వరసిద్ధి వినాయకుడు శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానంలో అనుబంధ దేవస్థానమైన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో గత 3 రోజులుగా బాలాలయ ప్రతిష్ట మహోత్సవం ఈరోజు అనగా 3/2/2025 సోమవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు బాలాలయ సంప్రోక్షణం శ్రీ పాంచరాత్ర ఆగమ ప్రకారము దిగ్విజయంగా శ్రీయుత కార్యనిర్వహణాధికారి మరియు ఉప కలెక్టర్ వారి ఆధ్వర్యంలో మరియు మన ఎమ్మెల్యే మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో ప్రజల సమక్షంలో ఉభయదారుల సమక్షంలో నిర్విఘ్నంగా జరిపించినాము. తదుపరి హనుమ జయంతి రోజు స్వామి గుణ ప్రతిష్ట ఉంటుంది. జూన్ నెలలో సందర్భంలో ఇంకా వీలే త్వరలో కూడా గుణ ప్రతిష్టాపన చేస్తారు. కురబ సంఘం ఎన్నుకున్న రాష్ట్ర నూతన కమిటీని 3వసారి రాష్ట్ర అధ్యక్షులుగా ఎంపికైన జబ్బల శ్రీనివాసులు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ప్రకటించారు. గత నెల 23వ తారీఖున మదనపల్లి పట్టణంలో రామ్ తులసి ఫంక్షన్ హాల్లో రాష్ట్ర జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. 9వ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కురువ సంఘం ఇంత రాజకీయ చైతన్యం తెప్పిలేకపోయింది. మా సంఘం ఏర్పడినాక ఫౌండర్ తట్టి అర్జున్రావు విజయవాడలో ఉంటారు. వారు ఒక టీం ఏర్పాటు చేసినాక వారి అడుగుజాడల్లో మేమంతా నడుస్తున్నాం. వారి మార్గదర్శనంతో రాజకీయంగా గతము ఉమ్మడి రాష్ట్రం ఉండేటప్పుడు కానీ ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చి సర్దిద్దుతా ఉన్నారు. అది రూపుమాపి రాజకీయంగా రాయలసీమలోనే కాదు ఆంధ్రాలో అంటే
నెల్లూరు గట్ సైడ్ గోదావరి జిల్లాల వరకు విస్తరించి ఉన్నారు. వీళ్ళందరినీ పరిగణలో తీసుకొని గత నెల 23వ తారీఖున జనరల్ బాడీ మీటింగ్లో నూతన కార్యవర్గం ఏర్పాటు జరిగింది. తట్టి అర్జున్ రావు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా, శాశ్వత ఫౌండర్గా అతను ఉంటారు. 3వసారి రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు అవకాశం కల్పించిన సంఘ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కురవలు ఆర్థికంగా చాలా ప్రయోజకులుగా చేశారు. దగ్గర 85 లక్షల గొర్రెలు పంపిణీ చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు కేసీఆర్ గారు. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఎవరు చేయలేని సాహసమైన నిర్ణయం చేసినారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ద్వారా తెలియజేస్తున్నది ఏమంటే, మాకు ప్రధానమైన జీవనోపాధి ఇదే. గొర్రెలు కాపర్లు, గొర్రెలు కాసేదే, కమ్మిళ్ళు నేసేదే. మేము వన్ ఆఫ్ ది వ్యూవర్స్. ఈరోజు మనం కప్పుకున్న చలికి కమ్మిడి అంటే కురవలు కాసిండే గొంగలే. కాబట్టి మాకు తగిన న్యాయం చేయాలంటే కంపల్సరీ మీరు ఈ లోన్లు కేటాయించాలా. నాబార్డ్ ద్వారా నాబార్డు అనేక రూపాల మనకు రుణాలు ఇస్తున్నది. దాంట్లో ఇది కానీ కల్పించి బీసీలు దాంట్లో లేకుండా మాకు సపరేట్గా కేటాయించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏప్రిల్ 2వ తారీఖున కుప్పంలో కురవల్ని సంచార జాతుల మాదిరిగా మామూలుగా ఒకరోజు పోయి వేటాడుకొని వస్తారు. కానీ కురవలు అనేవాళ్ళు గొర్రెలు తోలుకొని అడవులోకి పోతే ఒకరోజు కాదు, నెలైనా రారు, 15 రోజులైనా రారు. ఎండనక వాననక ఇన్సూరెన్స్ లేక చాలా దీన వ్యవస్థలో ఉన్నారు. తమిళనాడు గవర్నమెంటు ఆల్రెడీ ప్రపోజ్ చేసింది కురవలని ఎస్టీలో చేర్చండి అని. కర్ణాటక ప్రభుత్వము 10 లక్షల మందితో జన సునామీ అని చెప్పి ఎస్టీ పోరాటం పెట్టాం. అక్కడ సక్సెస్ అయినాం. అదేవిధంగా మహారాష్ట్రలో కురవల్ని దంగర్ అంటారు. అక్కడ అసెంబ్లీ తీర్మానం చేసి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా రాష్ట్ర కమిటీ, అన్ని జిల్లా కమిటీ సభ్యులు తీసుకొని పోయి మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తాం. కంపల్సరీ కురుబా ఉన్న బీలో ఉన్న మమ్మల్ని ఎస్టీలో జాబితాలో చేర్చాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మాదిగల హక్కుల సాధనకై హైదరాబాద్లో లక్ష డప్పులు మ్రోగించే కార్యక్రమానికి తరలిరావాలని ఎంఆర్పీఎస్ జాతీయ నాయకుడు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా సమావేశంలో మున్నంగి నాగరాజు మాట్లాడుతూ మాదిగల అభివృద్ధి కోసం, డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్లో నిర్వహించే తలపెట్టిన లక్ష డప్పుల కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు తిరుపతి జిల్లా అధ్యక్షులు వేలూరు రాజేంద్ర, రవి, గోపి, చెంగల్రాయులు, రామ్మూర్తి, వెంకటేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ నెల 7వ తారీఖున వేల గొంతులు లక్షల డప్పుల కార్యక్రమాన్ని పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవ శ్రీ మందాకృష్ణ మాది గారు హైదరాబాద్ గడ్డ మీద నిర్వహించబోతున్న సందర్భంగా ఈ తిరుపతి జిల్లాలో ఉండబడినటువంటి నా మాదిగ జాతి కుల పెద్దలు, యువకులు, విద్యార్థులు, మహిళలు, తల్లులు అందరూ కూడా వేలాదిగా తరలి రావాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. తల్లి ఒడిలో నుంచి చదువుల తల్లి ఒడిలోకి వెళ్లే ప్రక్రియే అక్షరాభ్యాసమని శ్రీ సాయిసుధ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సుధారాణి అన్నారు. వసంత పంచమి సందర్భంగా తిరుపతి నలంద నగర్లోని శ్రీ సాయిసుధ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయిసుధ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ సుధారాణి మాట్లాడుతూ అక్షరాభ్యాసం ఓ నిరంతర ప్రక్రియ అని, వసంత పంచమి నాడు సరస్వతి అమ్మవారి కటాక్షాన్ని కాంక్షిస్తూ బీజాక్షరాలు దిద్దడం మూలంగా విద్యాభ్యాసాన్ని ప్రారంభించడం సంప్రదాయమని తెలియజేశారు. తల్లి ఒడిలో నుంచి చదువుల తల్లి ఒడిలోకి చేరే ఈ అక్షరాభ్యాస కార్యక్రమం వల్ల విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తు కలగాలని ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలక, బలపం, పుస్తకాలు, పెన్నులు బహుకరించి విద్యార్థులను ప్రోత్సహించారు. ఉన్నత చదువులు చదవాలనుకునేవారు సైతం వసంత పంచమి నాడు సరస్వతి అమ్మవారిని ఆరాధిస్తే ఉజ్వలమైన భవిష్యత్తు కలుగుతుందని ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధారాణితో పాటు ప్రిన్సిపల్ వెంకటకృష్ణ, వెంకటేశ్వర్లు, పుష్ప, శారద, వనిత, రాధ, రేవతి, భువనేశ్వరి తదితర బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. చాలా కారణం సూర్య పుట్టారు, సరస్వతి పూజ ఉంటారు. అన్నిటి మించి కొంచెము స్ప్రింగ్ సీజన్ ప్రతిదీ కంటిన్యూ
ఇంటికి ఇంపుగా అందరి మనసులకు ఆహ్లాదపరిచే సీజన్ టెక్స్ బిగినింగ్ అన్నట్టు కారణాలు ఏమన్నా కానీ విద్యార్థులకి ఇది చదువుల తల్లి కటాక్షం ఉండాలని సరస్వతి పూజ ఈరోజు మనం చేస్తాము. సో ఇది మంచి రోజు మీరు సెలెక్ట్ చేసుకొని మీ పిల్లల్ని ఇక్కడ మన సాయి సుధా స్కూల్లో జాయిన్ చేస్తున్నందుకు వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మేబీ మీకు ఇది దగ్గరగా ఉన్నందుకు కావచ్చు, ఇప్పుడున్న టీచర్స్ మీద కాన్ఫిడెన్స్ కావచ్చు. ఇంత చిన్న వయసు పిల్లల మీద తల్లిదండ్రులకి ఎంత అటాచ్మెంట్ ఉంటుందో ఐ కెన్ అండర్స్టాండ్. సో వాళ్ళని మీరు ఇక్కడ మీరు మీద నమ్మకంతో వదిలి వెళ్తున్నారు. రెండోది చిన్న వయసులోనే మనకు ఏదైనా కానీ క్రమశిక్షణ కావచ్చు, విద్యాబుద్ధులతో పాటు బయట సంఘంలో ఎలా మెలగాలో అనేది చాలా ముఖ్యం. అది మేనర్స్, సోషల్ మేనర్స్ కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, వీటన్నిటిని కూడా మా టీచర్స్ వాళ్ళ సొంత పిల్లలు ఎలా ఉంటే బాగుంటుందని ఆశిస్తామో మా టీచర్స్ అందరికీ చెప్తున్నాను. మీ మీద ఎంతో అపారమైన నమ్మకంతో వాళ్ళ ప్రాణానికి ప్రాణమైన పిల్లల్ని ఇక్కడ వదిలేస్తున్నాను. సో మీరు అంతకంటే కూడా జాగ్రత్తగా వాళ్ళ ఏమైతే ఆశించి వదులుతున్నారో దాన్ని 200% మీరు దాన్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం ఇక్కడ వీళ్ళతో అర్థమయ్యే స్థాయిలో నాన్న ఒక్కటి రిపీట్ చేస్తారా, ట్రై చేస్తారా? మాతృదేవో భవ. నాన్న అందరు చెప్పండి. ఓ భవ. వెరీ గుడ్. టీచర్ చెప్తే చెప్తారు. గుడ్. ఆచార్య దేవో భవ. వెరీ గుడ్ నాన్న. తల్లి మీకు అర్థం అవ్వాలంటే తల్లి, తండ్రి, గురువు, దైవం. అవునా? అమ్మ నాన్న మనకు కనిపించే దేవుళ్ళు. పాఠాలు చెప్పే మీ టీచర్లు కూడా దేవుళ్ళతో సమానం. వాళ్ళు చెప్పినట్టు విని మంచి స్టూడెంట్స్గా మీరు తయారు కావాలి. ఓకే, రైట్. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కోరం లేక వాయిదా పడిన తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు. జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ వెల్లడి. ఎన్నిక జరిగి ఉంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచేవారన్న ఎమ్మెల్యే శ్రీనివాసులు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వసంత పంచమి సందర్భంగా వివిధ ఆలయాల్లో సరస్వతి పూజలు, సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు, బీజాక్షరాలు దిద్ది విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టిన చిన్నారులు. రథసప్తమి వేడుకలకు ముస్తాబైన సప్తగిరులు. సప్తవాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్న కోనేటి రాయుడు. గ్యాలరీల్లోనే భక్తులకు నిరంతరాయంగా అన్న పానీయాలు సరఫరాకు ఏర్పాట్లు. 3 రోజుల పాటు సర్వదర్శనం స్లాట్ టోకెన్లు రద్దు. తిరుపతి, చిత్తూరు జిల్లా కలెక్టరేట్లలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలకు పోటెత్తిన అర్జీదారులు. అర్థవంతంగా సమస్యల సత్వర పరిష్కార దిశగా కృషి చేయాలని అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.